ఉన్న 3 మున్సిపాలిటీలను బీజేపీ కైవసం చేసుకునే విధంగా కృషి చేయాలని ఎంపీ రఘునందన్ రావు సూచించారు. నర్సాపూర్ పట్టణంలో బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్న ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. నర్సాపూర్ ఇప్పటికే 6 కౌన్సిలర్లు ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో వాటి సంఖ్య 2 డిజిట్లకు పెంచాలని సూచించారు. ఎన్నికల బరిలో ఉన్న వారికి సహకరించి గెలిపించుకునే బాధ్యత పార్టీలోని ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని కోరారు. రెండేళ్ల ఇందిరమ్మ రాజ్యంలో 2 ఇళ్లలో పూర్తి చేసి గృహప్రవేశమైనేమో ఆలోచించింది. ఇలా ఒక బోయపల్లిలో కనబడేది పొద్దున్న వస్తుంటే వారు కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీల గురించి మళ్ళా దరఖాస్తులు తీసుకోరేటు. దేనికైనా ఆల్రెడీ దరఖాస్తులు తీసుకున్నారు, కట్టలు కట్టిరు. ఆ కట్టలు ఆఫీస్కి వచ్చేటప్పుడు స్కూటీల మీద రోడ్ల మీద పడ్డాయి. అవి కంప్యూటర్ లెక్కలేదు. గరీబులకు ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంచలేదు. పాత ప్రభుత్వం సగం కట్టి వదిలేసిన ఇల్లు కట్టలేదు. మొత్తం కట్టి కిటికీలు మర్చిపోయిన ఇళ్లను పంచలేదు. వీళ్ళు వచ్చి 5 లక్షలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కడతామని 2 ఏళ్ళు అయితే 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇలా హామీల కోసం దరఖాస్తు తీసుకొని మనం నిజాయితీగా గట్టిగా పనిచేద్దాము అంటూ ఇంకా ఏడాదైతే అన్ని ఎలక్షన్లు అయిపోతాయి. ఇటువంటి చూస్తే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకు వస్తూనే ఉంటాయి. ఇది కాంగ్రెస్ పాలన. 3,500 కోట్లు మార్చి 31 దాటితే చెల్లకుండా పోతే కేంద్ర ప్రభుత్వానికి వాపసు పోతాయని పంచాయతీల ఎలక్షన్లు పెట్టిండ్రు. అట్లే అదే మార్చి 31 లోపల పురపాలికలకి, మున్సిపాలిటీలకు ఎన్నికలు ముగింపు చేయకపోతే 950 కోట్లు మున్సిపాలిటీల కోసం భారత ప్రభుత్వం పంపించినటువంటి పైసలు మురిగిపోయేటువంటి అవకాశం ఉంది. అందుకని ఆగమాగం ఆదరబాదరగా ఏదో ఒక రకంగా మమ అనిపించేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సంస్కరణ మీద చిత్తశుద్ధి లేదు. పేద ప్రజల ఆలోచన, పేద ప్రజల ఆకలి మీద పట్టింపు లేదు. ఏదో ఒక రకంగా అధికారంలోకి వచ్చినామని చెప్పుకోవాలనేటువంటి ఒక తాపత్రయం తక్కువ ఇంకొకటి లేదు. దురదృష్టం, వారు అధికారంలో ఉన్న 10 ఏళ్ళు కానీ, వీరు మంత్రి ఉన్నటువంటి 10 ఏళ్లలో కానీ ఏం జరిగిందో ఒకసారి నర్సాపూర్ ప్రజలారా ఆలోచించుకోరు. అందుకని భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పల్లెలకు కానీ, మున్సిపాలిటీలకు కానీ డబ్బులు నిజాయితీగా పంపిస్తుంది. ఈ పార్టీ ఉందా, ఆ పార్టీ ఉందా అని చూడకుండా అటు పల్లెలైనా ఇటు మున్సిపాలిటీలైనా అభివృద్ధి చెందితేనే ప్రజలు బాగుంటారనేటువంటి ఒక మంచి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం పనిచేస్తా ఉంది. కాబట్టి ఒక్కసారి సంపూర్ణమైనటువంటి మెజార్టీతో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చి నర్సాపూర్ పేద ప్రజల బతుకుల్లో మార్పు వచ్చే దిశగా అడుగులేయాలని నేను సవినయంగా నర్సాపూర్